ఏమ్మా సాంబార్ అనుకుంది బయటే ఉంచే, లోనకి తీసుకురాకు, మామూలుగా గర్భగుడిలోకి తీసుకురాకు. సంవత్సరం ఇది
దండ 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 తెంపు దండ దండ తెంపు దండ తెంపు ఆ గెటర్కి ఈ గెటర్కే కట్టండి. కొండ నువ్వు పానకం గిన్నెలో తీసుకో. తెంపు 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 అటు ఇటు తెంపి ఆ గెటర్కి ఈ గెటర్ కట్టు. శాఖనా అంటే పసుపు కుంకాలు వేయకూడదమ్మా. పసుపు కుంకాలు అది చిన్న అమ్మవారి మీద అది పసుపు కుంకుమ సాంబ్రాణి అగరత్తులు ఇవన్నీ కూడా చిన్న అమ్మవారికి ఇక్కడ ఘట్టాలు పెడతాం అవి చేసుకుంటే. సల్లుడై పెట్టించంగా మామూలుగా నివేదన చేసేయి. సల్లుడై బయటకు తీసి పెట్టు ఆ పాదాలకి. అది పెట్టకూడదు అంటే ఆ పశువు కుంకుమ సమర్పిస్తాం. ఇదివరకు ఏంటంటే రాసేవారు. ఇప్పుడు ఏం చేద్దంటే అది 200 సుమారు సంవత్సరాల విగ్రహం అది. ఆయన చెప్పాడు మరి చీరలు కట్టించడం కానీ సాంబ్రాన్ని దూపం వేయడం కానీ ఇవన్నీ చేయకండి. మీరు ఏమైనా పూజ ఉంటే బయట గడప దగ్గర చేసుకోండి దర్శనం అదిని. ఇంకో ఉయ్యాలకు కూడా ఇయ్యాలి శ్రీను దండ. ఉయ్యాలకు కూడా ఇయ్యాలి. ఉయ్యాలకి తెంపు 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 కట్టాలరా శ్రీను. తెంపు కట్టాలి. ఉయ్యాలు కట్టారా ఇద్దరు జంటగా వచ్చి ఉయ్యాలకేయండి. పళ్ళెం తీసుకో కొండ. పళ్ళెం కొండ పళ్ళెం తీసుకో. వెళ్ళిపోయినా కనిపిస్తుంది ఆవిడ. రాండి పళ్ళెం తీసుకో కొండ. ఆ పళ్ళెంలో పెట్టుకుని నువ్వు ఆడికి ఇచ్చే అవన్నీ కూడా నువ్వు పళ్ళెంలో తీసుకో. ఆయనకి ఇచ్చే పోజారికి ఇచ్చి అక్కడ పెట్టుకో సీను. పోజారికి ఇచ్చాయి. పోజారికి ఇచ్చేది మనం ఇక్కడ నుంచి ఎలా తీసుకొచ్చాయి కొండ చూపించేసి కింద పెట్టాయి. రెండు దంపతులుగా వచ్చేయండి. దంపతులుగా వచ్చేయండి. మీకేమైనా కోరికలు ఉంటే ఉయ్యాల దగ్గర 3 సార్లు ఊపి కోరుకోండి. మొత్తం ఇలాగండి. ఇలా వేయచ్చు. ఇక్కడి నుంచి ఇలా వేయచ్చు. లేదంటే ఇలా తిప్పచ్చు. వేయచ్చు. వేసుకోవచ్చు. అమ్మా చిన్నది నాని అయిపోయి ఉంటాయి. ఆ ఘటాలకు ఉంటుంది అమ్మా. ఘటాలకు ఇంకా పూజ లేదు. ఘటాలకు ఉంటుంది. ఆవిడ చేసుకుని నా కౌరులే చెప్తాను. మీరు 1 గంట ముందు వచ్చి అవన్నీ చూసుకోవచ్చు కదా. సారణాల వాళ్ళంతా చూస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వస్తారు. అదేంటి ఇదేంటి అని అంటారు. కోపండి. కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి అమ్మా. మంచి పెద్దోడికి ముందు పెళ్లి చేయాలి. అదే 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 దాన్ని చేయించడం మా తరం కాదు. వెళ్ళి కొబ్బరిగా అక్కడ కొట్టొచ్చాను.
9:29 పానకం సమర్పించారు. అయిపోయింది. అదే ఇది ఇప్పుడు వచ్చారు కదా, వేసారు. ఇప్పుడు ఘటాలు అయ్యి ఎత్తడం అయ్యి పంపించడం. వేస్తారు అక్కడ ఈ పక్కెట్టే అక్కడ తోడతారు కదా, తెలుసు కదా అంజకి. బయట జంప్ సెట్ వేయండి అమ్మా. మీరు మీరు వెళ్ళండి. వెళ్ళు రే సీను, నువ్వు వెనకాల వెళ్ళు. జంప్ సెట్ కేసు, జంప్ సెట్ కేసు, జంప్ సెట్ కేసు. ఎక్కడ కాదు, జంప్ సెట్ కేయాలి. లాస్ట్ పోయకూడదు. రే సీను, ఏది ఇంకా ఘటాలు ఇంకా రాకుండా వీళ్ళ మట్టికి వీళ్ళ వారసులు వీళ్ళు ఓన్లీ కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టుకుని వెళ్ళిపోవడం. ఉన్నవాళ్ళు తర్వాత పెట్టుకుంటారు. ఇంకా బోల్డంత కార్యక్రమం ఉంది మనకి, అప్పుడు ఆ కార్యక్రమంలో పెట్టుకుంటారు అమ్మా. అది వెళ్ళి మీరు ఏదో జంటకి వెళ్ళి ఆ జంప్ సెట్కి మీరు తెచ్చిన పసుపు నీళ్ళు వేయండి. ఆవిడే ఇస్తారు ఛార్జింగ్. బాలచంద్రుడు అటు తూర్పు ఇటు అటు ఎలా తిరుగు. ఇక మీరు ఎవరు వచ్చారో వారసులు వాళ్ళ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ ఆవిడ దగ్గర పెట్టేసి వచ్చాను. తర్వాత కార్యక్రమం చేసిన తర్వాత అందరూ అమ్మా మాకు 3 కొబ్బరికాయలు తీసుకుంచు. ఎరా శ్రీను అమ్మా పక్కన పెట్టు, లాచుకుంటలేదు. పసుపు కుంకాలు వేయకూడదు ఏమ్మా. బయట ఉయ్యాలు వేయండి. ఉయ్యాల్లో ఆవిడ ఉంది. అక్కడ పెట్టండి. వెళ్ళి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రే. ఇది గోల్డ్ వేసాడు. అంటే సాధ్యం కాదు ఇది. ఇప్పుడు 10 సంవత్సరాలు తీసి పెట్టడం అనేది అది. రే నానేడి బయట ఉన్నాడా? ఏది ఇంట్లో క్యాకి సార్ క్యాకి ఫోన్ చేయి రమ్మను.
అక్కడ పెట్టేసి దండం పెట్టుకుని ఇంక ఇలా బయటకు వచ్చాను అమ్మా. అది అక్కడ ఆవిడ ఉన్నది, ఆవిడ కూడా పెట్టుకోండి. రే సీను ఉత్త ఎకరం నీలేదు కొబ్బరికాయ పెట్టావా? ఏంటి ఇంకా వాళ్ళ పని ఏం లేదు. మా ఉంటాం మండపంలో ఉండటమే. మండపంలో ఉండండి ఏమా. మేము కార్యక్రమం చేసిన తర్వాత ఏది బయటకు పంపించాలి గ్రామోత్సవానికి. నువ్వు గట్టాలు సర్దుకో. సీరస్ పెట్టి ఇలాగా చీరేసి అక్షంతలు వేసి కొట్టండి. అది అక్షంతలే కింద చీర మీద అక్షంతలే. మా పూజ గట్టలు పసుపు కుంకుమే నల్లబెట్టి అక్కడ పెట్టే పర్లేదు. గటాలకి వేయమ్మా. పసుపు కుంకుమ వేసి ఇలాగా మీ వాళ్ళు పశువులు ఇక్కడ ఎవరి దగ్గర తీసుకుని గట్టాల మీదకే గట్టాలే మంది అలా కింద చేస్తారు. ఏది పట్టు ఒకసారి నన్ను పట్టుకో దీనికి చూడు ఇలా చూడు నువ్వు అదిగో అలా తిప్పు ఒకసారి పబ్లిక్ కూడా తిప్పు పర్లేదు అలా అంటారు మరి అది బాబులే బాబులే అది కొట్టుమంతలు శ్రీనివాసరావు గారిని అడగాలి. శ్రీనివాసరావు చూసా పానకం బళ్ళు అవసరం వస్తుంది కలిగి తెప్పించేవు.
గంటానికి కొట్టాలి, గంటానికి కొట్టాలి. ఓన్లీ ఎదర కొట్టే అవకాశం పూజారి వారికే. ఆమె లేపుతాడు. వెనకాల ఎందుకు కొట్టాలనేది వివరణ కూడా ఇస్తున్నాను. మన వెనకాల ఎన్నో శుద్రదేవతలు కూడా వస్తాయి. అది పూజారి కింద కాదు, ఇది పెద్దలు చెప్పింది మనం చెప్పాలి. అది పానకం ఇచ్చిన అయిపోయింది. వచ్చినానా తీకు జైకేసిన తీకు తీకు నువ్వు అదే నేను ఇచ్చేది వాదన మాట నువ్వు కొద్దిగా ఉండే కొద్దిగా అమ్మవారిని తీసుకొచ్చి అదే అట్లా ఉంది, అక్కడ పెట్టాను. కొద్దిగా ఉండు, కొట్టేసిందా బయట కొట్టేసిందా? చూపెడతారు ఆవిడకి చూపించిన ఉయ్యాల ఆవిడ కూడా చూపించారు. టైం కావాలండి. పుష్పది పెట్టుకున్నావా? అక్కడ ఉంటుంది గుర్తు. ఆగండి ఒకసారి నువ్వు కనబడదు కదా పసుపు కుంకలండి అమ్మా. పసుపు కుంకల ఒక్కొక్కరు వేసాక వాళ్ళు వచ్చాయి ఫ్రీగా ఉంటుంది. అది ఇది పెద్ద పెద్ద దీంట్లో ఫోటో పక్కండి పక్కండి ఒక్కొక్క పెద్ద వేస్తారు. పెద్ద దీంట్లో ఫోటోలు తీ వచ్చాను అతను వచ్చాను ఎలా నుంచి అటు ఇటు ఖాళీ ఉండే అటు ఇటు ఖాళీ కొబ్బరికాయలు అప్పుడే కొట్టకూడదు. నేను కొట్టలేదు ఇంకానా కొట్టారా? వెనకాల వచ్చారు మీరు అంతా? మీరు ముందు వచ్చారుగా? మీ మావి పనులు చెప్పాడా? కొట్టుమంది సింగాడు మేనల్ వెళ్ళరా మంచిబాబు. పసుపు కుంకుమండి పసుపు బాబా అటు ఇటు ఉండు, అవి కనిపించాలి. అటు ఇటు ఉండి దండం పెట్టుకోండి. అటు ఇటు ఉండు. ఇలా రావా నువ్వు? ఈ పక్క నుంచి అక్క దగ్గర ఉండు, అక్క దగ్గర నుంచో ఇలాగా. ఓకే ఫోటో చేస్తున్నారు మీరు. ఇలా చూడు ఒకసారి కెమెరా కోసం. కొబ్బరికాయలు ఇస్తాను బాబులు కదా నాది ఏ కనకం రండి అన్నయ్యరా. అందరూ అయిపోతే మళ్ళీ పెట్టావమ్మా రా. ఓకే అవునా? పసుపు కుంకాలు అమ్మా అలా మీరంతా అయ్యాక ఎత్తాలి.
అది నువ్వు గుళ్ళోకి వచ్చిన వెంటనే ఇక గుళ్ళోకి వచ్చిన వెంటనే ఉయ్యాల్లో ఉంటుంది ఆవిడ. నువ్వు ఉయ్యాల్లో దండం పెట్టుకుంటే బొట్టు కనిపిస్తుంది. అది ఒక్కొక్కళ్ళు ఏమ్మా ఒక్కొక్కళ్ళు వెళ్ళి గతాలకి చేసుకోండి ఏమ్మా. అది అది పక్కకి గెంటేయండి, అది బరకం కిందకేండి. గత సంవత్సరం అప్పటికప్పుడు తీసుకొచ్చి అవలేదు. ఉండాలి, లేకపోతే అది లేకపోతే సెట్ అవ్వదు. అందరూ వచ్చేస్తారు, బయటకు వెళ్ళి వాళ్ళు ఉండరు. ఇంకో గతాల మీద పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి లోన పూజ చేసుకుని వచ్చండి అమ్మా. మీరంతా అయిన తర్వాత ఆవిడని గ్రామోత్సవానికి పంపించడం జరుగుతుంది. అమ్మా దాంట్లో నీళ్ళు తెప్పించి పసుపతి కలుపు. బిందులో కలిపి బిందు కలిపి. రే యశ్వంత్ ఇంటికాడ 3 కొబ్బరికాయలు ఏమన్నా నేను చెప్పిన పక్క ఇసుక వచ్చి తీసాను. ఇంకెవరైనా మన వాళ్ళు రావాలేమో ఫోన్ చేయి, ఒకసారి ఫోన్ కొట్టు చూసి ఫోన్ కొట్టు. గ్రూప్లో పెట్టావు కదా. పసుపు కలుపు, పసుపు వేసి కలుపు, పసుపు వేసి కలుపమ్మా. పసుపు వేసి కలుపు. పసుపు తీసుకో. ఏమే ఉండు, వేసిపోతాడు ఉంది కదా, వేస్తారు ఉంది కదా. బయట కూడా రావాలంటే నువ్వు ఎవరన్నా దాతను చూపించాలి, పెద్ద దాతని. అది అప్పుడు ఏది వరం గారికి మంత్రి పదవి, నిమ్మల రామానాయుడు గారికి మంత్రి పదవి కావాలని ఈవిని కోరుకున్నామ్మా మనం అంత నాయకులు అంతాను. ఆ రోజున వచ్చినప్పుడు చీకటే, లైట్ ఏం చంద్రబాబు అంటే ఎంత ఏం చేస్తా ఉన్నారు.
అది జరగలేదు. అలా ఉంటున్నాయి. యశోదా ఓయ్ ఏ ఎవరబ్బాయి? కుంపట్లోడా? సెల్ ఇవ్వాలడికి సెల్ ఎలా పట్టుకో ఎక్కడి నుంచి. ముహూర్తం పెట్టిన కాడి నుంచి ముట్టుకోండి. ముహూర్తం పెట్టిన రోజు నిలారం, పూర్తి నిలారం. నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించి అప్పుడు వీడి దగ్గర తీసుకొచ్చి వీడి దగ్గర పెట్టి ఇక్కడి నుంచి వారసులకి ఇస్తాం, కావిడిచ్చే వారసులకి. అప్పుడు దాకా నాన్ వెజ్ ఉయ్యాల సేవ పంపించేదాకా మొత్తం నేను అక్కడనే. అర్థమైందా? ఫ్యామిలీ కాదు. ఏ డైట్ అనుకోండి. సాధనాల వాళ్ళు అడపాల వాళ్ళు ఏమనుకుంటారు అనుకోండి. అలా మీరు కూడా చేయండి. అది ఏంటి ఏమంటున్నాడు మరి? తీసుకెళ్ళు, అరే బొట్టు పెట్టి తీసుకెళ్ళి అమ్మా, బొట్టు పెట్టి తీసుకెళ్ళరా బాబు, ఇంకా బొట్టు పెట్టి తీసుకెళ్ళి. అది వేస్తారు అయిపోయింది ఆగు. పోయి కొండ ఒకసారి ఇలా ఒకసారి. వెళ్ళి ఆ పానకం బింది పట్టరా లోన్ నుంచి. కొద్ది ఒకసారి పక్క తప్పుకోమను. రా సీను, పానకం మీద తెస్తారు, ఒకసారి ఆగమనాలి. ఇంటికి వెళ్ళిపోతున్నాను.